హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యశు. ఈరోజు నేను మీకు మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి అందులోనే ఇలా బాగా సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్ వేసి కొంచెం పసుపు సాల్ట్ వేసి ఒక 3 minutes బాగా లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత ఆ మష్రూమ్ని సపరేట్ చేసి అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్, కొంచెం కరివేపాకు, ఆవాలు, కొన్ని స్పైసెస్, కొన్ని చిల్లీస్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా అది ఏగే లోపల మిక్సీ తీసుకొని కొంచెం గార్లిక్, తర్వాత కొంచెం వెల్లుల్లి, ఒక 1 or 2 టమోటాస్, ఒక 5 to 6 క్యాష్యూస్ కూడా వేసి దీన్ని మెత్తగా పేస్ట్ పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ అయింటే ఆ మిక్సీ పట్టించిన మొత్తం పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయి దీనిపైన ఆయిల్ అనేది ఇలా ఫ్లోట్ అయ్యేటప్పుడు మనం దాంట్లోకి 1 tablespoon ఆఫ్ కొరియండర్ పౌడర్, 1/2 tablespoon ఆఫ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఎందుకంటే ఇక్కడ కారం తక్కువ వేసాను, బికాజ్ ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి స్పైస్ ఉంటుంది. ఇలా కలిపేసుకొని ఇదే టైంలో ఏదైతే మష్రూమ్ ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది మీకు థిక్గా కావాలంటే ఈ టైంలో జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ చపాతీకి అయితే మీరు అలానే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే రైస్కి చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకున్నా. ఇలా ఒక 3 to 4 minutes హై ఫ్లేమ్లో పెట్టేసి దించే ముందు కొంచెం లెమన్ని యాడ్ చేసేసుకొని కొరియండర్ లీవ్స్ని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.